హెల్దీ ఈవినింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కంటి చూపు మందగించకుండా ఉండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలియజేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటి చూపు మందగించకుండా ఉండాలంటే ఒక 5 రకాల ఫుడ్స్ చెప్తాను నేను. అవి ఏమిటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిక్కుళ్ళు, బీన్స్, నట్స్, పచ్చని ఆకుకూరలు కళ్ళకి చాలా మంచిదన్నమాట. విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయలు కూడా ఎంతో మేలు చేస్తాయి. కంటి చూపును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటి నుంచి మీ కళ్ళను ఆరోగ్యకరంగా ఉంచుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు ఎలాంటి కంటి సమస్యలు రావు. ఇందుకు మీరు ఈ కింది నేను చెప్పబోయే 5 సూపర్ ఫుడ్స్ కంపల్సరీ తీసుకోండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దవాళ్ళు. అంటే అన్ని ఇంద్రియాల కంటే కళ్ళే ముఖ్యమైనవని అర్థం. అయితే మనం కళ్ళ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో కళ్ళ ఆరోగ్యం దయనీయంగా మారింది. చాలా డల్ అవుతున్నాయి. రాత్రింబవళ్ళు కాంతులు వెదజల్లే తెరలను చూస్తూ, అంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ కళ్ళకి అలసట కలిగిస్తున్నాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళ ముందు స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అలాగే టీవీలు, ట్యాబుల్లో గడుపుతో కనీసం విశ్రాంతి కూడా ఇవ్వటం లేదు కళ్ళకి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఆఫీసులో కంటే ఎక్కువ సమయం ఇంట్లో ల్యాప్టాప్లను చూసేందుకే కేటాయించడం వల్ల కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు కళ్ళను సైతం కాపాడుకోవటం చాలా ముఖ్యం. నేను ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీ కళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి చిక్కుళ్ళు లేదా బీన్స్. చిక్కుళ్ళు కిడ్నీ, బీన్స్, కాయధాన్యాల గురించి మీకు తెలుసు కదా. వీటిని మీరు తప్పకుండా మిస్ కాకుండా తీసుకోండి. ఇందులో ఉండే బయోఫ్లావనాయిడ్స్, జింగిమి ఈ రెటీనాను కాపాడతాయి. కంటి శుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని, కంటి నల్ల మచ్చలను తగ్గిస్తాయి అన్నమాట. నట్స్, సన్ఫ్లవర్ విత్తనాలు కళ్ళు ఆరోగ్యం ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాల్నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. పోషకాలతో పాటు విటమిన్ ఇ తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ మస్క్యులర్ డీజనరేషన్, ఏఎండి అంటాం, ఈ సమస్య కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే అలాగే పచ్చని ఆకుకూరలు. పిల్లలకు బాల్యం నుంచి ఆకుకూరలు తినడం అలవాటు చేయాలి. అప్పుడే వారి కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి. బచ్చలి, అలాగే కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకుకూరల్లో విటమిన్ సి, ఇ అధికం. మొక్కలు లాంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ శాతం ఎక్కువ. కాబట్టి మీరు తీసుకునే డైట్లో తప్పకుండా ఆకుకూరలు ఉండేలా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దీనివల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు మీద పడినా సరే కంటి చూపు మందగించదు. రంగురంగుల కాయగూరలు, పళ్ళు మన కళ్ళు ప్రకాశవంతమైన దృశ్యాలను చూస్తున్నప్పుడు మెదడుకు సరైన సిగ్నల్ను పంపుతాయి. క్యారెట్, టమాటో, పెప్పర్, స్ట్రాబెర్రీస్, గుమ్మడి, మొక్కజొన్నలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దరిచేరకుండా కాపాడతాయి. అలాగే ఫిఫ్త్ వన్ పుల్లగా ఉండే పండ్లు. పుల్లని పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్, ద్రాక్ష పండు, నిమ్మ, బెర్రీస్లు ఇది లభిస్తుంది. ఇది కంటి శుక్లం అంటే క్యాటరాక్ట్, మ్యాక్యులర్ క్షీణత సమస్య దరిచేరకుండా కళ్ళను కాపాడుతుంది. ఇకపై మీ డైట్లో ఇప్పుడు చెప్పిన ఈ 5 రకాలు తప్పకుండా ఉండేలా చూసుకుని మీ కళ్ళను చివరి వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మీ ఎద్దనపొడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.